హాయ్ ఆల్ ఆఫ్ యూ, హోప్ యూ ఆల్ గుడ్, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ డివిఆర్ అకాడమీ ఛానల్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ మీటింగ్ అండ్ అలాగే ఆపరేషన్ అండ్ సెంట్రల్ అండ్ స్టేట్కి సంబంధించిన 2 స్కీమ్స్ ఉన్నాయి. సో అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి, వీడియోని ఎండ్ వరకు చూడండి తప్పకుండా. అంటే ఎగ్జామ్లో వచ్చడానికి అవకాశాలు ఉన్నటువంటి ఎక్కువ స్కోప్ ఉన్న టాపిక్తోనే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డిస్కస్ చేసుకుంటున్నాము. సో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మనకి ఈ టాపిక్స్ సంబంధించినటువంటి అంటే మన డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ కావాలనుకునే వాళ్ళు మన డివిఆర్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా అక్కడ మేము పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మనం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ చూసే ముందు నిన్న అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. క్వశ్చన్ వచ్చేసి 2025లో గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉంది అంటే ఇది ఒక ఇండెక్స్కి సంబంధించింది. ఇందులో మొత్తం 33 దేశాల్లో ఇండియా అనేది ఏ స్థానంలో ఉందంటే ఆన్సర్ 24th ప్లేస్. ఇది ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ సంస్థ, అమెరికాకు సంబంధించినటువంటి సంస్థ ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. ఇది 2025కి సంబంధించిందే. సో ఇండియా అనేది 24th ప్లేస్లో ఉంది అవుట్ ఆఫ్ 33. సో నెక్స్ట్ మనకి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి ఎకనామీ గురించి మేము ఇప్పుడు ఉగాదికి ఆఫర్ లాంచ్ చేశాము. ఆఫర్ ప్రైస్ ఎంత అనంటే 499. ఇది ఇప్పుడు మాత్రమే ఉంటుందండి, తర్వాత ఉగాది అయిపోయిన తర్వాత దీని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఎకనామీ గురించి కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉగాది ఆఫర్లోనే పర్చేస్ చేసుకోండి. సో ఆల్రెడీ మనకి మెంటర్షిప్ బ్యాచెస్ అనేవి 2 స్టార్ట్ అయినాయి, ఇప్పుడు 3rd బ్యాచ్ అవుతుంది. అండ్ 3rd బ్యాచ్లో జాయిన్ అవ్వండి మీరు అందరూ. చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేది ఇస్తున్నాము, అంటే స్టాండర్డ్గా ఉంటుందండి క్లాసెస్ అన్నీ, మనకి అప్డేటెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ మీరు ఇందులో జాయిన్ అయితే మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చినటువంటి సర్వీస్ బడ్జెట్స్ పైన అప్డేటెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ మనకి పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి చాప్టర్ పైన. పీడిఎఫ్స్ అనేవి మళ్ళీ మీకు ప్రింటబుల్గానే ఉంటాయి. ఎవ్రీ వీక్ ఇంకా ప్రతి చాప్టర్ పైన టెస్ట్ అనేవి నిర్వహిస్తాం. టెస్ట్ పెట్టిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ డే ఈవినింగ్ మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఒకటి వాయిస్ చాట్ అనేది నిర్వహించుకుంటాము. అప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా అని కూడా అడగచ్చు. అంటే 10 నిమిషాలు 20 నిమిషాలు అందులో మేము ఎట్లా అడుగుతామని అంటే అట్లా అనుకోకండి. సార్ మనకి చాలా అవైలబుల్గా ఉంటారు, అంటే బ్యాచ్ పేరు మనకి మెంటర్షిప్ బ్యాచ్ కాబట్టి 1.5 hour కానీ 2 hours కానీ సార్ మన కోసం కేటాయిస్తారు. ఎందుకనంటే మనకు అంటే చదివినప్పుడు మనకు డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ చేయడానికి ప్రత్యేకంగా ఈ బ్యాచ్ అనేది తీసుకొచ్చామండి, మెంటర్షిప్ బ్యాచ్. మనకు ఖచ్చితంగా డౌట్స్ అనేవి ఏమైనా ఉంటే సార్ కన్ఫామ్గా క్లియర్ చేస్తారు వాటిని. అంటే మీకు ఒకవేళ గ్రూప్లో అడగడానికి ఇబ్బందిగా ఉంటే మీరు పర్సనల్గా కాల్ ఆర్ మెసేజ్ చేసినా కూడా సార్ మీకు రెస్పాండ్ అవుతారు 24/7. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా సార్కి మెసేజ్ చేయవచ్చు. అండ్ ఒకవేళ మీకు కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని డివిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ అనేవి ఉంటే మేము ఇక్కడ కింద నెంబర్ని డిస్ప్లే చేస్తున్నాము, లాస్ట్లో కాల్ చేసైనా సరే మీరు డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసుకోండి. తప్పకుండా ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోండి. ఆల్రెడీ 2 బ్యాచెస్ అనేవి రన్ అవుతున్నాయి, చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మీరు అస్సలు బ్యాక్ అవ్వద్దు, ఖచ్చితంగా ఇప్పుడే జాయిన్ అయిపోండి. సో ఇంకా లేట్ ఎందుకు ఈరోజు మన కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకు ఒక పథకం సంబంధించింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఎక్కడ ప్రారంభించింది? సో సన్నబియ్యం పంపిణీ అనేది మన స్టేట్లో తీసుకొచ్చారు. ఇది మనకి ఎప్పుడు కానీ ఇది దొడ్డు బియ్యం అనేది ఇచ్చేవాళ్ళు. సో ఫర్ ద ఫస్ట్ టైం దేశంలో ఫస్ట్ టైం మన తెలంగాణ అనేది మాత్రమే రేషన్ కార్డు పైన సన్న బియ్యం అనేది పంపిణీ చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ హుజూర్ నగర్లో. ఎక్కడ ప్రారంభించారు ఈ పథకాన్ని అని అంటే మార్చి 30 2025 సూర్యాపేట డిస్టిక్ హుజూర్ నగర్లో స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి 30 అంటే ఉగాది రోజు, ఉగాది సందర్భంగా మనకి సూర్యాపేట డిస్టిక్లో ఇది లాంచ్ చేశారు. సో దీనికి ఎవరు అర్హులనంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అర్హులే. సో సన్న బియ్యం అనేవి ఎంత ఇస్తారనంటే ప్రతి ఒక్కరికి 6 kgs, ప్రతి ఒక్కరికి 6 kgs బియ్యం ఇస్తారు. సో దీనికి రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే. సో మొత్తం ఎంతమంది లబ్ధి చెందుతారనంటే దీని ద్వారా 3.10 crore 3.10 కోట్ల మంది లబ్ధి చెందుతారు దీనికి. సో మొత్తం ఎంత అనంటే 3.10 కోట్ల మంది. సో ఇది ఏ రోజు అంటే ఉగాది రోజు హుజూర్ నగర్లో లాంచ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి 6 kgs బియ్యం అనేది. సంబంధించిన శాఖ మంత్రి ఎవరనంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి పథకం. మన స్టేట్ ఎగ్జామ్స్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో నెక్స్ట్ మన సెకండ్ క్వశ్చన్,
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది? సో ఇది ఒక విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రాజెక్టు. మన తెలంగాణ రాష్ట్రం అనేది ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది అని అంటే ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. సో ఇంతకు ముందు రాజస్థాన్ స్టేట్తో కూడా మన తెలంగాణ రాష్ట్రం అనేది ఒప్పందం కుదుర్చుకుంది పవర్ ప్లాంట్లకు సంబంధించి. సో అది తెలంగాణకు సంబంధించినటువంటి సింగరేణి సంస్థ పవర్ ప్లాంట్లకు సంబంధించి రాజస్థాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్తోని ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది అని అంటే తెలంగాణ జెన్కో అనేది ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ఎన్ని మెగావాట్స్ అని అంటే 520 మెగావాట్స్. మొత్తం 520 మెగావాట్స్ పవర్ ప్లాంట్ పేరు ఏంటంటే హైడల్ పవర్ ప్లాంట్. సో ఇది మొత్తం 520 మెగావాట్స్ అని అంటే సెలి ప్రాంతంలో అంటే హిమాచల్ ప్రదేశ్లోని చీనాం నది పైన సెలి ప్రాంతంలో 400 మెగావాట్లు అండ్ మియర్ ప్రాంతంలో 120 మెగావాట్లు, మొత్తంగా 520 మెగావాట్స్ పవర్ ప్లాంట్ ఇది. సో ఈ ఒప్పందం అనేది హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో మన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అండ్ హిమాచల్ ప్రదేశ్ సీఎం అయినటువంటి సుఖ్విందర్ సింగ్ సుఖు సో వీళ్ళిద్దరూ సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు. మొత్తం దీనికి అయ్యే వ్యయం ఎంత అనంటే 6,200 కోట్లు. సో తెలంగాణ జెన్కో అనేది ఈ ప్రాజెక్ట్ని చేపడుతుంది కాబట్టి ఏ పద్ధతిలో తీసుకొస్తుందంటే నామినేషన్ పద్ధతిలో ఈ ప్రాజెక్ట్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని యొక్క టార్గెట్ ఏంటి అని అంటే గ్రీన్ ఎనర్జీలో తెలంగాణని టాప్లో ఉంచాలి. గ్రీన్ ఎనర్జీలో అంటే పర్యావరణాన్ని కాపాడుతూ జల విద్యుత్ని ఉత్పత్తి చేసేటటువంటి ప్రాజెక్ట్ ఇది. సో జల విద్యుత్ ఎందుకు కావాలనుకుంటున్నాం అంటే థర్మల్ పవర్ అనేది మనము ఉత్పత్తి చేస్తే మనకి ఇయర్కి అది ఖర్చులు దాని యొక్క ఛార్జెస్ అనేవి పెరుగుతున్నాయి అనేసి జల విద్యుత్కి సంబంధించినటువంటి విద్యుత్ని ఉత్పత్తి చేయాలనేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు అంటే థర్మల్ పవర్కి సంబంధించినటువంటి ఛార్జెస్ పెరుగుతున్నాయి కాబట్టి జల విద్యుత్కి సంబంధించిన ఛార్జెస్ అనేవి తగ్గుతున్నాయి కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకే కరెంట్ అందించాలనేసి గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనేసి ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టిండ్రు. సో నెక్స్ట్ మన థర్డ్ క్వశ్చన్, వృద్ధులకు ఆరోగ్య బీమా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ వయోవందన పథకంని ఎప్పుడు ప్రారంభించనున్నారు? ఇది కూడా ఒక స్కీమ్కి సంబంధించిందే. ఇది సెంట్రల్కి సంబంధించిన స్కీమ్ అండ్ ఇప్పుడు స్టేట్లో ఎప్పుడు ప్రారంభించనున్నారు అనేది మన క్వశ్చన్. ఆయుష్మాన్ భారత్ అని అంటే మనం నిన్నటి వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఏంటంటే శిశు మరణాలు తగ్గడానికి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది చాలా హెల్ప్ అయింది అనేసి ఐక్యరాజ్య సమితి అనేది ఇచ్చినటువంటి నివేదికలో మన ఆయుష్మాన్ భారత్ పథకంని ప్రశంసించింది అని చెప్పాము. సో ఇప్పుడు కూడా ఈ పథకంకి సంబంధించినటువంటిదే. ఈ పథకం అనేది మన తెలంగాణలో ఎప్పుడు అమలు చేస్తున్నారు అని అంటే ఈ సంవత్సరంలోనే ఏప్రిల్ 1కి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని లాంచ్ చేయబోతున్నారు మన తెలంగాణ స్టేట్లో. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అని అంటే ఎక్కువ కండిషన్స్ ఏం పెట్టలేదు, దీనికి అసలు కండిషన్స్ పెట్టలేదు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో ఎట్లుంటానంటే ఆర్థిక పరిమితులు అనేవి ఉంటాయి. అంటే ఫైనాన్షియల్గా ఇయర్లీ ఇంత సంపాదన ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అన్నట్టు కొన్ని ఉంటాయి కదా. సో అట్లాంటి పరిమితులు ఏమీ మన ఈ స్కీమ్కి పెట్టలేదు. ఎట్లా అనంటే ఎవరైనా కానీ సీనియర్ సిటిజన్స్ 70 ఏజ్ దాటితే దీనికి ఎలిజిబుల్. ఆ ఏజ్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారనంటే మన ఆధార్ కార్డ్స్ పరంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని 70 ఇయర్స్ వాళ్ళకి కనుక దాటితే వాళ్ళందరికీ 5 lakh వరకు ఆరోగ్య బీమా అనేది ఇస్తారు. దీంట్లో మనం ట్రీట్మెంట్, సర్జరీస్, మెడిసిన్ దీనికి సంబంధించిన ఖర్చులన్నీ మనకి అప్ టు 5 lakh వరకు ఫ్రీగా ఇస్తారు. సో ఇది ఆర్థిక పరిమితులు విధించలేదు. అండ్ అలాగే మనం ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్లో ఉన్నా కానీ కూడా అంటే లైక్ ఆరోగ్యశ్రీ, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఇట్లాంటి స్కీమ్స్, హెల్త్ స్కీమ్స్ ఏవైనా కానీ కూడా మనం ఇంతకుముందు యూజ్ చేస్తున్న వాళ్ళమే అయినా కానీ ఈ స్కీమ్కి ఎలిజిబులే. అండ్ మనం ప్రైవేట్గా ఏదైనా హెల్త్ ఇన్సూరెన్సెస్ చేసుకుంటాం కదా. సో అట్లాంటి హెల్త్ ఇన్సూరెన్సెస్లో ఉన్నా కానీ కూడా మనం ఈ స్కీమ్కి ఎలిజిబులే. దీంట్లో ఓన్లీ ఒక ఏజ్ను మాత్రమే వీళ్ళు కండిషన్ పెట్టిర్రు. ఏజ్ అనేది 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్, అది కూడా ఆధార్ కార్డు పరంగా క్యాలిక్యులేట్ చేస్తారు. సో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆయుష్మాన్ భారత్ వయోవందన కార్డ్స్ అనేవి ఇస్తారు. ఆ కార్డ్స్ పరంగా మనం 5 lakh ఆరోగ్య బీమా అనేది పొందుతాం. సో ఈ పథకం అనేది
మన తెలంగాణలో ఏప్రిల్ 1, 2025 లాంచ్ చేస్తున్నారు కదా. సో ఈ స్కీమ్ అనేది మనకు సెంట్రల్లో ఎప్పుడు వచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది మన సెంట్రల్లో ఎప్పుడు అమలు చేశారు అనేది మీరు కామెంట్ చేయండి. సో తెలంగాణ స్టేట్లో మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ ఆరోగ్య బీమా పథకాన్ని మనకు అమలు చేస్తున్నారు కదా. సో అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చేసేమో మనకి 1017 ఉన్నాయి. సో ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కాదు, ఎంపానల్ చెందినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రమే ఈ ఆరోగ్య బీమా సదుపాయం అనేది మనం పొందగలుగుతాం ఆ హాస్పిటల్స్లో. అవి ఎన్ని ఉన్నాయనంటే 416 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఏమో 1017 ఉన్నాయి. అండ్ ఎంపానల్ చెందినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమో 416 ఉన్నాయి. ఈ 416 అనేవి కూడా అత్యధికంగా ఎక్కడ ఉన్నాయని అంటే హైదరాబాద్లో 66 ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. సో మీకు ఇట్లాంటి పథకాల గురించి కానీ లేటెస్ట్ బడ్జెట్ సర్వేకి సంబంధించినటువంటి లేటెస్ట్ కంటెంట్ కావాలనుకునే వాళ్ళు మన DVR అకాడమీ యాప్లో ఇప్పుడే మన కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఉగాది ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మన 4th క్వశ్చన్, మయన్మార్ దేశంలో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ పేరేంటి? ఇది ఒక ఆపరేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆపరేషన్స్ అనేవి ఎప్పుడు చేపడతారనంటే ఏదైనా దేశంలో విపత్తులు కనుక జరిగినప్పుడు, అంటే ఇట్లాంటి భూకంపాలు తుఫాన్లు అట్లా జరిగినప్పుడు మన భారతదేశం అనేది ఆపరేషన్స్ని చేపడుతుంది. సో అందులో భాగంగా ఇప్పుడు మయన్మార్లో భూకంపం అనేది వచ్చింది కాబట్టి మన భారతదేశం అనేది ఒక మిషన్ స్టార్ట్ చేసింది. దాని పేరు ఏంటంటే ఆన్సర్ ఆపరేషన్ బ్రహ్మ. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే మయన్మార్లో భూకంపం అనేది 2 రోజులు వచ్చింది. 2 రోజులు వచ్చినప్పుడు సెకండ్ డే అనేది 5.1 తీవ్రతతోని భూకంపం అనేది వచ్చింది. సో దీనికి కారణంగా మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలైనటువంటి మణిపూర్, మేఘాలయలో 3.8 తీవ్రతతోని భూమి అనేది కదిలింది. అక్కడ మయన్మార్లో వచ్చింది కాబట్టి మన భారతదేశం సంబంధించిన ఈశాన్య రాష్ట్రాలైనటువంటి 2 రాష్ట్రాలు, అవి మేఘాలయ, మణిపూర్, ఈ 2 రాష్ట్రాల్లో కూడా భూమి అనేది కదిలింది. సో ఈ ఎఫెక్ట్ అనేది మన ఇండియా పైన కూడా పడింది. ఇక్కడ ఏంటంటే ఈ మయన్మార్ దేశంలో భూకంపం అనేది వచ్చింది కాబట్టి సో వీళ్ళకి హెల్ప్ చేయడానికి రెస్పాండ్ అయిన ఫస్ట్ దేశం కూడా మన ఇండియానే. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి విమానంలో 15 టన్స్ రిలీఫ్ మెటీరియల్స్ని పంపించింది. సో ఇక్కడ విమానం పేరేంటంటే C-130J. ఇది ఒక సైనిక విమానం. ఇందులో 15 టన్స్ రిలీఫ్ మెటీరియల్స్ని పంపించింది. లైక్ మెడిసిన్, ఫుడ్, సోలార్ ల్యాంప్స్ వగేరా ఇట్లాంటివి పంపించింది. సో ఇంకా 2 విమానాలు కూడా పంపించాలనుకుంటుంది. అండ్ 60 పారాఫీల్డ్ అంబులెన్స్లను కూడా పంపించాలని నిర్ణయం తీసుకుంది మన ఇండియా. 60 పారాఫీల్డ్ అంబులెన్సెస్ పంపించాలని నిర్ణయం తీసుకుంది. సో ఫస్ట్ పంపించిన విమానం పేరేంటంటే అదొక సైనిక విమానము C-130J. అండ్ సెకండ్ నావల్ షిప్స్, అంటే ఇండియన్ నావల్ షిప్స్ అనేవి INS సాత్పుర, INS సావిత్రి, ఈ నౌకలని పంపించాలనుకుంటుంది మన ఇండియా. నావల్స్ పేరేంటంటే INS సాత్పుర, INS సావిత్రి. 40 టన్నులకు సంబంధించినటువంటి రిలీఫ్ మెటీరియల్స్ని పంపించాలని నిర్ణయం తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఇంకా NDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి చెందిన 80 మంది రెస్క్యూ టీమ్స్ని మయన్మార్ రాజధాని అయినటువంటి నేపితాకి పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ సైనిక విమానము, 2 నావల్ షిప్స్ అండ్ రెస్క్యూ టీమ్ని కూడా పంపించాలని నిర్ణయం తీసుకుంది మన ఇండియా. సో మయన్మార్ అనగానే మనకి ఇంకొక ఆపరేషన్ కూడా గుర్తుకు రావాలి. అది ఏంటంటే మోచా తుఫాన్ కారణంగా 2023లో ఆపరేషన్ అనేది మన ఇండియా అనేది ఒకటి చేపట్టింది మయన్మార్ కోసం అనేసి. ఆ ఆపరేషన్ పేరు ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మన 5th క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఆనందం అనే కథల సంపుటిని రచించింది ఎవరు? ఇది ఒక రచనకు సంబంధించింది. ఆన్సర్ దాసరి వెంకటరమణ. ఇతను తెలంగాణకు చెందినటువంటి ఒక గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్. సో ఇతని రచన ఏంటంటే ఆనందం. సో ఈ ఆనందం అనే రచనని మహారాష్ట్ర షోలాపూర్కి చెందినటువంటి బుధరాం రేణుకా పర్సన్ ఆనంద అనే పేరుతో మరాఠీ భాషలోకి మార్చింది. ఇతను రాసిందేమో ఆనందం అనే రచన, తను కన్వర్ట్ చేసిందేమో ఆనంద అనే మరాఠీ భాషలోకి మార్చింది. సో ఇట్లా మార్చిన తర్వాత మహారాష్ట్రకు సంబంధించినటువంటి సోలాపూర్ యూనివర్సిటీలో ఈ ఆనందలో ఉన్నటువంటి మొదటి కథని సోలాపూర్ యూనివర్సిటీ BA డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పాఠ్యాంశంగా చేర్చారు. సో అందుకే ఇది ఇప్పుడు వార్తలో నిలిచింది. అండ్ ఇతనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే దాసరి వెంకటరమణ అనే పర్సన్ ఆనందం అనే రచనకి 2014లో ఒక అవార్డు పొందారు. ఆ అవార్డు పేరేంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. సో ఇతను దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు కాబట్టి ఈ పర్సన్ గురించి మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మన 6th క్వశ్చన్, అబెల్ పురస్కారం 2025 గ్రహీత ఎవరు?
2025కు సంబంధించినటువంటి పురస్కారము. సో ఆన్సర్ వచ్చేసి మసాకి కషివారా జపాన్కి సంబంధించినటువంటి పర్సన్. సో ఇతను దేనికి అసలు ఈ పురస్కారాన్ని పొందాడు అని అంటే, ఇతను మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త అని చెప్పొచ్చు. కాబట్టి మ్యాథమెటిక్స్లో మనం నోబెల్ ప్రైజ్గా పిలిచేటటువంటి ఈ అబెల్ పురస్కారం అనేది ఈ ఇయర్ ఇతను పొందాడు. సో ఈ అబెల్ పురస్కారాలు అనేవి మనకి ఏ దేశం ఇస్తుంది అని అంటే నార్వే అనేది 2002 సంవత్సరం నుంచి అంటే 2002 నుంచి 2002వ సంవత్సరం నుంచి నార్వేకి చెందినటువంటి నీల్స్ హెన్రిక్ అబెల్ అనే అతని పేరిట మనకి అబెల్ పురస్కారాలు అనేవి మ్యాథమెటిక్స్లో ఎవ్రీ ఇయర్ 2002 నుంచి ఇస్తున్నారు. ఏ దేశం? నార్వే దేశము. సో మన ఈ పురస్కారాన్ని ఇండియాకి సంబంధించినటువంటి పర్సన్లో ఎవరైనా పొందారా అని అంటే 2007లో ఒకరు పొందారు. అది ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మన 7th క్వశ్చన్, పర్యావరణం 2025పై జరిగిన జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది అని అంటే, ఇది పర్యావరణంకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది 2025లో ఎక్కడ జరిగిందంటే ఆన్సర్ విజ్ఞాన్ భవన్, ఢిల్లీలో జరిగింది. ఇది ఎప్పుడు అనంటే మార్చ్ 29th and 30 రోజున ఢిల్లీలో జరిగింది. సో ఇది ఎవరు నిర్వహించారంటే ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మీటింగ్కి ఎవరు చీఫ్ గెస్ట్ మరి అని అంటే మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. సో ఎన్జిటి యొక్క చైర్మన్ ఎవరు అని అంటే ప్రకాష్ శ్రీవాస్తవ మనకి ఎన్జిటి చైర్మన్. సో ఎన్జిటి అనేది మనకి ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే 2010లో ఏర్పాటైంది. సో 2010లో ఏర్పాటైంది కాబట్టి ఇది దేని ప్రకారము అంటే మనకి ఏర్పాటైంది అని అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్. సో ఈ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అనేది ఏ ఇయర్లో వచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. ఎన్జిటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీ అనేది 2010లో వచ్చింది. ఏ యాక్ట్ పరంగా అంటే ఎన్జిటి యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారని మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మన 8th క్వశ్చన్, ఇది ఇండియాలోనే మొట్టమొదటిది. భారతదేశపు మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో ఎక్కడ జరిగింది? ఎలక్ట్రానిక్స్ సంబంధించిన రోడ్ షో. ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, IISc బెంగళూరు. అక్కడ నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో అనేది జరిగింది. ఇది భారతదేశపు మొట్టమొదటి రోడ్ షో. సో ఎప్పుడు జరిగిందంటే మార్చ్ 27th, ఈ ఇయర్లో మార్చ్ 27th జరిగింది. సో దీన్ని ప్రారంభించిన వారు ఎవరనంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ అంటే కార్యదర్శి ఎవరనంటే ఎస్ కృష్ణన్ గారు మనకి ఈ రోడ్ షోని మార్చ్ 27th స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే బెంగళూరు. ఇది భారతదేశంలోని మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్స్ కాబట్టి అంటే నానో ఎలక్ట్రానిక్స్ సంబంధించిన రోడ్ షో కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మన 9th క్వశ్చన్, ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో అత్యధిక పథకాలను ఏ రాష్ట్రం గెలిచింది? అత్యధిక మెడల్స్ అనేది ఏ స్టేట్ గెలుచుకుంది మన ఇండియాలో అంటే ఆన్సర్ హర్యానా స్టేట్ అనేది ఎక్కువ మెడల్స్ అనేది గెలిచింది. ఏ గేమ్స్లో అంటే ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025. సో హర్యానా అనేది 104 మెడల్స్ గెలిచింది. అవుట్ ఆఫ్ 104లో 34 మనకి గోల్డ్ మెడల్స్ అనేవి గెలిచింది. ఎవరు? హర్యానా స్టేట్. సో ఫస్ట్ స్టేట్ వచ్చేసి హర్యానా, సెకండ్ వచ్చేసి తమిళనాడు, థర్డ్ యూపీ ఉత్తరప్రదేశ్. మళ్ళీ చెప్తా వినండి. ఫస్ట్ వచ్చేసి హర్యానా, సెకండ్ తమిళనాడు, థర్డ్ యూపీ. అత్యధిక మెడల్స్ని సాధించినటువంటి టాప్లో ఉన్నది ఏంటంటే హర్యానా. సో ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేది ఇది దివ్యాంగులకు సంబంధించినటువంటి గేమ్స్. సో దివ్యాంగులకు సంబంధించిన గేమ్స్ ఇది సెకండ్ ఎడిషన్ ఎక్కడ జరిగింది అని అంటే మనకి న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో మార్చి 20 నుంచి 27 వరకు అంటే మొత్తంగా 8 days జరిగింది ఈ సెకండ్ ఎడిషన్ అనేది న్యూఢిల్లీలో. మరి ఇది ఏ ప్లేస్లో జరిగింది అని అంటే మొత్తం 3 places జరిగింది. ఫస్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, సెకండ్ది ఇందిరాగాంధీ స్టేడియం, థర్డ్ది కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్. సో మొత్తంగా 3 వేదికలు. మళ్ళీ చెప్తా వినండి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, ఇందిరాగాంధీ స్టేడియం, డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్. ఈ 3 వేదికల్లో మనకి 6 games అనేవి నిర్వహించారు. 6 games. సో ఇంతకుముందు జరిగినటువంటి మన ఫస్ట్ ఎడిషన్ అనేది న్యూఢిల్లీలోనే జరిగింది. న్యూఢిల్లీలో 2023లో 7 games ఉండేవి. కానీ మనకు ఇప్పుడు సెకండ్ ఎడిషన్లో ఓన్లీ 6 games ఉన్నాయి. ఆ గేమ్స్ ఏంటి అని అంటే పారా ఆర్చరీ, పారా బ్యాడ్మింటన్, పారా టేబుల్ టెన్నిస్, పారా షూటింగ్, పారా పవర్ లిఫ్టింగ్, పారా అథ్లెటిక్స్. సో మన సెకండ్ ఎడిషన్లో లేనటువంటి 7th గేమ్ ఏంటనంటే పారా ఫుట్బాల్ అనేది ఇప్పుడు మనకు జరగలేదు, కానీ ఫస్ట్ ఎడిషన్లో ఉంది అది. సో ఇప్పుడు ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క సెకండ్ ఎడిషన్కి సంబంధించినటువంటి మస్కట్ ఏంటంటే ఉజ్వల అంటే మనకి ఇక్కడ
పిచ్చుకలాగా ఉంటుంది అన్నట్టు. ఇది హౌస్ ప్యారో అంటారు. సో దీని యొక్క యాంథమ్ ఏంటంటే, ఈ గేమ్స్కి సంబంధించిన యాంథమ్ ఏంటంటే, కేలేగా కేలేగా ఇండియా, జీతేగా జీతేగా ఇండియా. ఇంకోసారి చెప్తా వినండి. కేలేగా కేలేగా ఇండియా, జీతేగా జీతేగా ఇండియా అనేది దీని యొక్క యాంథమ్. మస్కట్ వచ్చేసి ఉజ్వల. సో నెక్స్ట్ మన 10th క్వశ్చన్. ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో EAC-PM పూర్తికాల సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? EAC-PM అంటే మనకి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ సంబంధించినటువంటి ఆర్థిక సలహా మండలిలో ఎవరు నియమితులయ్యారు అని అంటే సభ్యుడిగా, ఆన్సర్ సంజయ్ కుమార్ మిశ్రా. సంజయ్ కుమార్ మిశ్రా ఇతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా ఉండే ఇంతకుముందు, కానీ ఇప్పుడు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఎకనామిక్ అడ్వైజెస్ ఇవ్వడానికి మనకి ఇక్కడ వీళ్ళకు ఆర్థిక మండలి అనేది ఉన్నది. అందులో ఇతను పూర్తికాల సభ్యుడిగా నియమితులయ్యారు. పూర్తికాల సభ్యుడు, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, పూర్తికాల సభ్యుడిగా నియమితులయ్యారు. ఎవరు అని అంటే సంజయ్ కుమార్ మిశ్రా. ఈ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అనేది ఇది ఒక స్వతంత్ర సంస్థ. ఇది ఒక స్వతంత్ర సంస్థ. సో నెక్స్ట్ టుడే క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తల్లో నిలిచిన 23వ వరుణ ఎక్సర్సైజ్లో భారతదేశం నుండి ఏ నౌక పాల్గొంది? ఇటీవల జరిగిన వరుణ ఎక్సర్సైజ్లో భారతదేశం నుంచి ఏ నౌక పాల్గొంది? మీరు కామెంట్ చేయండి. సో ఇవ్వండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. సో వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో